ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. మన ధర్నాలతోని నిరాహార దీక్షలతోని ఎప్పుడు సమస్యల పరిష్కారం కావు, చర్చలతోనే సమస్యల పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని నేను చాలాసార్లు కూర్చుని పెట్టి మాట్లాడాను. కొంత సమయం ఇవ్వండి. మీరందరూ కూడా ఈరోజు 164 సీట్లు వచ్చాయంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేసి, ప్రతి ఒక్క పౌరులు కూడా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి అంత మెజారిటీ ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ లీడర్స్ గాని మిమ్మల్ని అందరూ కూడా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఎంతో చక్కగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లను అందరినీ మెచ్చుకుంటున్నారు. నిన్న లేదు మొన్న 76 గ్రామాలలో మనం సుపోషణ్ అని మన అవార్డులు కూడా గెలుచుకున్నాం. ఆ 76 పంచాయతీ అంటే 1000 గ్రామాలని అక్కడ నామినేటెడ్ అయితే 76 మనం గెలుచుకున్నాం. ఆ 76 సెంటర్లకి ఒక్కొక్క సెంటర్కి ₹1,00,000 వస్తుంది. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవడం కూడా జరుగుతుంది. 76 సెంటర్లు మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయంటే ఒక్కసారి మీరు ఆలోచన, అంటే మీరు ఎంత బాగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ బాగా పనిచేస్తున్నారు. కానీ మనకంటే చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఏ నిమిషంలో ఎక్కడ ఉంటున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దేశ విదేశాలు వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఒక పక్క తండ్రి, ఇంకో పక్క కొడుకు, ఇద్దరు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎక్కడో ఐసీయూలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు జనరల్ వార్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అప్పులో ఊబిలో మనం కూరుకుపోయి ఉంటే మనల్ని బయటకు తీసుకురావడానికి, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మనకి ఎన్నో కంపెనీలు రావడానికి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఈ వయసులో అలా కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీ కోరికలు సమంజసమైనవే కాబట్టి 9 కోరికలు తీర్చాం. 10వ కోరిక మీద కూడా మేము నో అనట్లేదు. ఖచ్చితంగా మాకు సమయం ఇవ్వండి అంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి, మీకు ఈ మధ్య యూనిఫామ్ కొత్త శారీస్ కూడా ఇస్తున్నాం. మీకు తెలుసు అవన్నీ కూడా. అంగన్వాడీ సెంటర్స్ అంటే ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే అక్కడ సాల్వ్ చేయడానికే ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అంత చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరొక్కసారి ఆలోచించమని, మీరందరూ కూడా ఈ ధర్నాల వల్ల, నిరాహార దీక్షల వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడదాం. మీ అందరికీ సపోర్ట్ గా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు మనందరికీ ఖచ్చితంగా సపోర్ట్ గా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరూ సంయమనం పాటించమని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, మీరందరూ నా సోదరిమణులను ఎప్పుడూ అంటాను. మీకు తెలుసా విషయం, 1,25,000 మంది నా సోదరిమణులు ఉన్నారు. ఈరోజు నాకెంతో బలం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆలోచించి అందరూ పనులకు వెళ్ళండి. ఎందుకంటే మీరంతా 4 రోజులు ధర్నాలు చేసినప్పుడు నేను చూశాను. చాలా మంది ఉద్యోగం చేసుకుంటున్నారు, కొంతమంది రోడ్ల మీదకి వచ్చారు. నేను కాదనట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటివి కాకుండా దయచేసి అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించమని హృదయపూర్వకంగా సోదరిమణులందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.